సో 89.83. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 89.83 అని చెప్పి మనకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ చెప్పి నువ్వు చేయకూడదు, నెక్స్ట్ వెళ్ళకూడదు. ఎందుకంటే 100% రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ 89.83 సరిపోయింది కదా. సో ఇక్కడ మనం ప్రాబ్లంలో కనుక్కోవాల్సింది ఏంటి, వాల్యూమ్ అంటే ఘనపరిమాణము. సో ఘనపరిమాణానికి యూనిట్స్ ఏంటి, ఇక్కడ సెంటీమీటర్ ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ రావాలి, లేకపోతే ఘనపు సెంటీమీటర్లు రావాలి, లేదా క్యూబిక్ సెంటీమీటర్లు ఉండాలి. సో ఇప్పుడు ఆప్షన్ 1 మనకు ఆన్సర్ సేమ్ కానీ యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. 89.83 స్క్వేర్ సెంటీమీటర్స్. స్క్వేర్ సెంటీమీటర్స్ ఎప్పుడు చేస్తామంటే మనం వైశాల్యము ఏరియాకు చేస్తాం, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 89.83 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నా సెంటీమీటర్ క్యూబ్స్ అన్నా సేమ్. సో కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ నంబర్ కనపడగానే ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అని మనం తొందరపాటు పడి ఆన్సర్ను క్లిక్ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళకూడదు. సో యూనిట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఈ క్వశ్చన్ రిలేటెడ్గా మనకు మొన్న 6వ తేదీ ఉదయం జరిగిన క్వశ్చన్ పేపర్లు ఏమి ఇచ్చారంటే అష్టభుజి యొక్క భ్రమణ సౌష్ఠవం అని ఇచ్చినారు. సో ఆ భ్రమణ సౌష్ఠవం సంబంధించి మనము చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవం అడిగినాం మనం. అంటే సో అష్టభుజి మొత్తం అక్కడ 8 భుజాలు ఉంటాయి. సో 8 భుజాలు ఉన్నప్పుడు ఇక్కడ 360 డిగ్రీస్ మనం 8తో మనం భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అన్నది అక్కడ 360/n ఈజ్ ఫార్ములా. సో కాబట్టి మన ఛానల్లో ఫాలో అవుతున్న ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మన మ్యాథ్స్ మాత్రమే చెప్తున్నాం, వేరే సబ్జెక్టులు చెప్పట్లేదు. కాబట్టి మీకు మ్యాథ్స్ భయం పోగొట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు మనం చెప్పే ఈ టాపిక్స్ కానీ మనం చెప్పే ఈ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ కానీ మీకు ఉపయోగపడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ, మన ఛానల్లో బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోకుండా మనం సాల్వ్ చేయాలనుకోవడం చాలా చాలా పొరపాటు అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటామో అప్పుడే మనం ఆన్సర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే 100-200% మనం ఏదో ఒక ఆప్షన్ పెట్టాల్సి వస్తుంది, లేదంటే తప్పు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. సో కాబట్టి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ పేపర్ 2 సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్లో వచ్చే మ్యాథ్స్ క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్ సంబంధించి ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కొన్ని వీడియోస్ మనం పేపర్ 2 సంబంధించి ఆల్రెడీ మన మాక్ టెస్ట్ కానివ్వండి, కాకపోతే 2024 ఫిబ్రవరి మార్చిలో జరిగిన ఆ టెట్కు సంబంధించి కానీ 2022 క్వశ్చన్ పేపర్ సంబంధించి కానీ మనం పేపర్ 2 సంబంధించి మనం క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఆ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి మనం ఈరోజు ఈ గ్రాండ్ టెస్ట్ మనం కండక్ట్ చేయబోతున్నాము. ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుందని నేను ఘంటాపదంగా నేను చెప్పగలను. సో దయచేసి ఈ క్వశ్చన్ పేపర్ని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. భూమి ఒక భ్రమణం చేయడానికి 24 గంటలు సమయం పడుతుంది. అయితే 144 గంటలలో భూమి ఎన్ని భ్రమణాలను చేస్తుంది అన్నది. అంటే ఇక్కడ సో ఒక భ్రమణం చేయడానికి ఇక్కడ 24 గంటలు టైం పడుతూ ఉంటే సో 144 గంటలలో ఎన్ని భ్రమణాలు చేస్తుంది అన్నప్పుడు మనం 144/24 మనం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 4 టేబుల్ చూద్దాము. 4 6 24, 4 3 12. సో అగైన్ 4 6 24, 6 1 6, 6 6 36. సో అంటే ఆ భూమి 144 గంటల్లో ఎన్ని భ్రమణాలు చేస్తుందంటే 6 భ్రమణాలు చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో సంకలన దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని సూచించున్నది. సో స్థిత్యంతర ధర్మం ఇక్కడ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండిట్లో ఉంటాయి, అవి రెండు చూద్దాం మనం. సో అడిషన్లో అయితే a+b = b+c అంటే 2 సంఖ్యల వరుసకు మార్చిన ఫలితం మారదు అన్న కాన్సెప్ట్తో ఇక్కడ ఈ స్థిత్యంతర ధర్మం అనేది ఉంటుంది. సో కాబట్టి a+b = b+a. మల్టిప్లికేషన్ చూస్తే a × b = b × a. ఇవి ఇక్కడ ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీస్ అంటాం విత్ రెస్పెక్ట్ టు అడిషన్, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సో ఇక్కడ మనకు సంకలన దృష్టి అన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూస్తే మనకు a+b = b+a ఉండాలి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 252 594 గసాబా 18. అయితే ఆ సంఖ్యల కసాగు. సో జీసీడీ ఆఫ్ 252, 592 ఈజ్ 18. దెన్ ఫైండ్ ఎల్సిఎం. సో ఇక్కడ ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏమంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్నే తెలుగులో మనం కనిష్ట సామాన్య గుణిజము కసాగు అంటాము. సో ఇక్కడ జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో గరిష్ట సామాన్య కారణాంకం అంటాం. దీన్నే తెలుగులో మనం గసాభ
అని కూడా అంటాము, గరిష్ట సామాన్య భాజకము అని. ఈ జీసీడీనే మనం ఇంకో ఫామ్లో చెప్పచ్చు. సో దాన్ని మనం జీసీఎఫ్ అంటాం, గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని. సో మనం జీసీడీని గసాబాను మనం ఇలా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. సో మనకు రెండు సంఖ్యలు వాటి మధ్య గసాబాల మధ్య రిలేషన్ ఏమవుతుందంటే, సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ఆర్ జీసీడీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి అంటే సంఖ్యల లబ్ధం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారంటే జీసీడీ ఇచ్చినారు 18, తర్వాత ఏబి సంఖ్యలు ఇచ్చినారు, ఏ ఈక్వల్ టు 258, బి ఈక్వల్ టు 592. సో మరి ఎల్సిఎం ఫార్ములా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్ బై జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ అవుతుంది. సో జీసీడీ 18, సో ఏ ఏమి ఇచ్చినారు 252, బి 594. సో ఇక్కడ మనం 18తో సింప్లిఫై చేస్తే 18 టేబుల్ చూడండి, 18 1 18. సో 25లో 18, 18 1 18. సో 25లో 18 పోతే 7 ఉంటుంది, 7 పక్కన నెంబర్ 2 ఉంది, 72. సో 18 టేబుల్లో 72 4 టైమ్స్, సో అంటే 14 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు 14 × 594 మనం మల్టిప్లై చేసే ఆన్సర్ వచ్చింది చూద్దాము. సో 14 4 జా 56. సో వన్స్ ప్లేస్లో 4 ఉండేవి, రెండే ఉన్నాయి ఆప్షన్స్. సో డి అండ్ ఏ. సో కాబట్టి బి కాదు, సి కాదు, రిమైనింగ్ 2 ఆప్షన్స్లోనే మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం నెక్స్ట్. 14 9 జా 126 ప్లస్ 5 131. సో సెకండ్ వన్ కూడా సేమ్ ఉంది కాబట్టి రెండిట్లో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో 14 5 జా 70, 70 ప్లస్ 13 83. సో 8316 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి అయినా ఏకి ఎన్ని ఉపసమితులు ఉన్నాయి? సో ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ కామా బి కామా సి కామా డి, హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్? సో ఇక్కడ ఒక సెట్ ఇచ్చి దానికి ఎన్ని ఉపసమితులు ఉన్నాయి అన్నదానికి ఫార్ములా ఏంటంటే 2n. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ABCD 4 ఉన్నాయి. సో అంటే 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో 2 అంటే 2ను 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలని దీని మీనింగ్. సో 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈక్వల్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు అండ్ బి ఈక్వల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కామా ఐ కామా యు అయినా ఏ యూనియన్ బి. సో ఇక్కడ ఏబి అనే 2 సెట్స్ ఇచ్చినారు, మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏఈఐ. సో బిలో ఏమున్నాయి? ఏఐయు. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది. సో అప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుందంటే రెండులో పెద్ద సెట్ ఏంటి? ఏ కాబట్టి ఏ అవుతుంది ఆన్సర్. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దీన్ని ఇలా కూడా కడచ్చు ఒక్కొక్కసారి. సో ఇక్కడ చూడండి బాగా. సో ఇక్కడ ఏ వచ్చి ఏఐయు బి ఈక్వల్ ఇలా అయిందనుకో, అప్పుడు పెద్ద సెట్ బి అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ బి అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే యూనియన్ చెప్పినప్పుడు ఎలిమెంట్స్ ఏదైతే ఎక్కువ ఉంటాయో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా ఇలా అన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటర్సెక్షన్ బి అయినప్పుడు ఈ రెండిట్లో తక్కువ ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? బిలో ఉన్నాయి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ అండ్ బి ఉమ్మడి జాయింట్ ఎలిమెంట్స్. సో ఉమ్మడి మూలకాలు బిలో ఉంటాయి కాబట్టి రెండిట్లో అలా అన్నప్పుడు మనం బి చిన్న సెట్ తీసుకుంటాం. సో అప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ ఏ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ బి అవుతుంది. సో ఇలాంటి మోడల్ మాక్ టెస్ట్లో కూడా ఇచ్చారు వాళ్ళు, కాబట్టి కొంచెం ఇంపార్టెంట్గా దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, జాగ్రత్త. సో ఇప్పుడు మనకు ఏ యూనియన్ బి అన్నారు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు ఒక్కొక్క బల్బు 10 రూపాయల చొప్పున 200 బల్బులు కొనెను. అందులో ఫీజు పోయిన 5 బల్బులను పారవేసెను. మిగిలిన వాటిని ఒక్కొక్క దాన్ని 12 రూపాయలకు అమ్మిన లాభం లేదా నష్ట శాతం కనుక్కోండి. సో ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 200 bulbs ఫర్ ₹10 each. However, 5 bulbs were fused and had to be thrown away. The remaining were sold at ₹12 each. Find the gain or loss percentage. 10 రూపాయల చొప్పున 200 బల్బులు కొన్నప్పుడు సో కొన్న వేల ఏమవుతుందంటే 10 × 200 రూపీస్ 2000 అవుతుంది. అయితే ఇక్కడ ఈ 200 బల్బులో 5 పారేసినాడు. పారేసిన తర్వాత అంటే 200 5 తీసేస్తే మంచి బల్బులు ఎన్ని ఉంటాయి? ఇక్కడ 195 ఉంటాయి. వీటిలో ఒక్కొక్క బల్బు 12 రూపాయలకు అమ్మినారంట. అప్పుడు అమ్మిన వేల ఏమవుతుందో ఒకసారి చూద్దాము. సో 12 5 60, 12 9 108,
114 అవుతుంది సార్ ఇది. సో 12 1 12 ప్లస్ 11 23 అవుతుంది, అంటే 2340 రూపాయలు అవుతుంది. సో అప్పుడు కొన్న వేలేమో 2000, అమ్మిన వేలనేమో 2340 రూపాయలు. అంటే కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ గెయిన్ వస్తుంది, లాభం వస్తుంది. మరి లాభ శాతం కనుక్కోవాలంటే లాభము 2340 మైనస్ 2000 చేస్తే 340 రూపాయలు మైనస్ కొన్న వేల 2000 ఇంటూ 100. సో 2 zeros గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్, 2 1 2 7. సో అంటే మనకి ఇక్కడ లాభం ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 17% వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 17% ప్రాఫిట్. ఒక ఆఫీసులో 45 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. అందులో ఆడవారి సంఖ్య 25, మిగిలిన వారు పురుషులు అయినా ఆడవారి సంఖ్య మరియు మగవారి సంఖ్య మధ్య నిష్పత్తి. దెర్ ఆర్ 45 persons working in an office. If the number of females is 25 and the remaining are males, find the ratio of the number of females to the number of males. అంటే ఇక్కడ 45 మందిలో 25 మంది ఆడవారు పోతే, సో 25 మంది ఆడవారు పోతే మిగిలిన వారు మగవారు అన్నప్పుడు 45లో 25 పోతే రిమైనింగ్ ఎంత ఉంటారు? 20 మంది ఉంటారు, వీళ్ళే మగవాళ్ళు. సో ఇక్కడ మనం సింప్లెస్ట్ ఫామ్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం ఎప్పటికీ నిష్పత్తిలో. సో కాబట్టి 5 టేబుల్తో చేయొచ్చు చూడండి. 5 5 25, 5 4 20. సో 5:4 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి మరియు మిగిలిన వాటిలో 4లో 3వ వంతు ఆడుకుంటున్నాయి. మిగిలిన 9 జింకలు కొలంలో నీరు తాగుతున్నాయి. గుంపులోని జింకల సంఖ్యను కనుక్కోండి. సో ఫస్ట్ మనకు ఆ సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నాము. సో ఇది ఎక్స్ అనేది గుంపులో ఉన్న జింకల సంఖ్య. చూద్దాం. హాఫ్ ఆఫ్ హెడ్ ఆఫ్ డీర్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ 3/4 ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ప్లేయింగ్ నియర్ బై. సో ద రెస్ట్ 9 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ద పాండ్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డీర్ ఇన్ ద హెడ్. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సగం ఏమవుతున్నాయంట? సో మనకు మొత్తం గుంపులో ఉన్న ఈ ఎక్స్ అన్నాం కాబట్టి సో ఇక్కడ ఉన్న ఎక్స్లో సగము ఆడుకుంటున్నాయి. నెక్స్ట్ మిగతా సగంలో 3/4 అంటే 3/4 ఆఫ్ రిమైనింగ్ హాఫ్ ఏం చేస్తున్నాయంట? ఆడుకుంటున్నాయి. అయితే మిగిలినవి 9 అయితే మిగిలినవి 9 వచ్చి నీరు త్రాగుతున్నప్పుడు మొత్తం ఆ గుంపులో ఉన్న జింకల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం సో గుంపులో ఉన్న జింకల్లో సగం మేస్తున్నాయి అంటే మేస్తున్న సగము ఆడుకుంటున్న ఆ 3/4 వంతు మనం తీసేస్తే మనకు నీళ్లు తాగుతున్న వస్తాయి. సో అప్పుడు దాన్ని మనం చేద్దాం. అంటే మొత్తంలో నుంచి మనం ఇక్కడ ఉన్న ఈ రెండును మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు నీళ్లు తాగుతున్న వస్తాయి. ఆ నీళ్లు తాగుతున్నవన్నీ 9 జింకలు. ఇప్పుడు మనం సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ వచ్చింది చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఎక్స్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో x/2 అగైన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 3x/4 ఇంటూ 2. సో 3x/8 దీని వాల్యూ 9 అన్నారు. సో ఇక్కడ మనకు 8 ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే 8 ఇంటూ ఎక్స్ 8x మైనస్ 2 టేబుల్ 4 టైం చేస్తుంది. 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 8 1 టైం కాబట్టి 1 ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ 9. దట్ ఇంప్లైస్ 8x మైనస్ 4x మైనస్ 3x. సో 7x ఈక్వల్ టు 9 క్రాస్ మల్టిప్లికేషన్ 9 72. సో 8x మైనస్ 7x. సో 8xలో 7x పోతే x అవుతుంది ఈజ్ ఈక్వల్ 7. అంటే మనకు కావాల్సిన ఆ గుంపులో ఉన్న మొత్తం జింకలు ఏంటంటే 72 అవుతాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోకుండా మనం సాల్వ్ చేయాలనుకోవడం చాలా పొరపాటు అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటామో అప్పుడే మనం ఆన్సర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే 100-200% మనం ఏదో ఒక ఆప్షన్ పెట్టాల్సి వస్తుంది, లేదంటే తప్పు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. సో కాబట్టి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక రేఖకు చివరి బిందువులు మందం ఉండవు. ఆ రేఖను ఏమంటారు? మనం రేఖాఖండం ఫస్ట్ ఇక్కడ 4 ఆప్షన్స్ అనలైజ్ చేద్దాం, దాని తర్వాత చూద్దాము. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అండ్ నో విడ్త్ కాల్ యాజ్. సో ఇక్కడ రేఖాఖండం అంటే ఏంటి? ఏవైనా 2 బిందువులను కలిపే మార్గము. సో ఇంగ్లీష్లో మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ద లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్ మనం మ్యాథమెటికల్గా
ఇన్ కేస్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ మనం క్యాపిటల్ యాక్చువల్గా పాయింట్స్ అని మనం క్యాపిటల్తో డినోట్ చేస్తాము. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏ అండ్ బి అని తీసుకున్నప్పుడు లైన్ సెగ్మెంట్ మనం ఏబి బార్ అని ఇలా మనం డినోట్ చేస్తాం మ్యాథమెటికల్గా. నెక్స్ట్ సరళ రేఖ. సో ఇలా ఒక లైన్ సెగ్మెంట్ ఉంటే పీక్యూ అనే లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్ బోత్ సైడ్ అన్లిమిటెడ్గా ఇలా అనంతంగా ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదే ఆ సరళ రేఖ అవుతుంది. సో సరళ రేఖకు చివరి బిందువులు అసలు ఉండవు. దీన్ని మనం మందము కూడా ఎక్కడ మనం కొలవలేం. దీన్ని ఒక సరళరేఖకు మనం పొడవు కూడా కొలవలేము. సో కాబట్టి ఈ పీక్యూ సరళరేఖ మనం మ్యాథమెటికల్గా ఎలా ఫామ్ చేస్తామంటే ఇక్కడ సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కిరణము. కిరణముకి ఎండ్ పాయింట్ ఒకటే ఉంటుంది. దీన్ని ఓఏ అని చెప్పినప్పుడు దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఓఏ రే ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కోణము. సో కోణం అంటే ఏంటంటే మనం తెలుగులో చెప్పాలంటే మూల అని చెప్తాము. సో అంటే 2 ఆర్మ్స్, సో 2 కిరణాలతో ఫామ్ అయ్యే ఈ ప్లేస్ మనం యాంగిల్ అని చెప్తాం. సో ఇక్కడ మనం ఓ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ, ఇక్కడ బి తీసుకున్నప్పుడు సో ఏఓబి యాంగిల్ ఏఓబి ఈ మిడిల్ లెటర్ ఏదైతే ఉందో ఈ మిడిల్ లెటర్ దగ్గర మనం యాంగిల్ ఉందని రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా రాయొచ్చు, లేదా ఇలా కూడా రాయొచ్చు. దీన్ని యాంగిల్ బిఓఏ ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా మిడిల్ లెటర్ దగ్గర మనకి యాంగిల్ ఉంటుంది. అంటే మూల ఎక్కడైతే ఉంటుంది శీర్షము సో అక్కడే యాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని సపరేట్గా చెప్పాలన్నప్పుడు సింగిల్ లెటర్తో ఇలా కూడా డినోట్ చేస్తాం యాంగిల్ ఓ అని చెప్పి. సో ఇది సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఏది కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు చివరి బిందువులు మందము 2 ఉండవు. దేనికి? ఏ రేఖకు అంటే ఇక్కడ సరళ రేఖ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఏమైనా స్ట్రైట్ లైన్ అని కూడా చెప్తాము. పి అనేది 5 యొక్క కారణాంకాల సమితి. క్యూ అనేది 25 యొక్క కారణాంకాల సమితి. ఆర్ అనేది 125 యొక్క కారణాంకాల సమితి. కింది వాటిలో ఏది అసత్యం అంటున్నారు. అంటే ఇక్కడ పి ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే పి అనేది 5 యొక్క కారణాంకాల సమితి. 5 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 1 మరియు 5. ఎందుకంటే ప్రధాన సంఖ్య కాబట్టి 5 అనేది సో 2 కారణాంకాలు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్యూ ఇస్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. సో ఇక్కడ క్యూ అనేది 25 యొక్క కారణాంకాల సమితి. అంటే 25 కారణాలు ఏమవుతాయి? 1, 5, 25 అంతే, ఇంకా వేరే ఏమి ఉండవు. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 125. సో క్యాపిటల్ ఆర్ అనేది 125 యొక్క కారణాంకాల సమితి. 1, 5, 125. నెక్స్ట్ 25, 125. సో ఇప్పుడు బాగా మనం అబ్జర్వ్ చేస్తే పిలో ఉన్న ఈ మూలకాలు క్యూలో ఉన్నాయి. సో క్యూలో ఉన్న మూలకాలు ఆర్లో ఉన్నాయి. అంటే పి అండ్ క్యూలో ఉన్న మూలకాలు ఆర్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏం తెలుసుకుంటామంటే దీని నుంచి పి ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓవరాల్గా చెప్పాలంటే పిక్యూ అనేవి ఆర్ యొక్క ఉపసమితులు అవుతాయి ఇలా చెప్పొచ్చు. సో ఇక్కడ పి అనేది క్యూకు ఉపసమితి అవుతుంది, క్యూ అనేది ఆర్కు ఉపసమితి అవుతుంది. సో మొత్తంగా మనం చెప్పాలంటే పీక్యూలు 2 కూడా ఆర్కు ఉపసమితులు అవుతాయి, సబ్సెట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫాల్స్ తప్పుగా ఉన్నది మనం ఇక్కడ కనుక్కోబోతున్నాము. సో పి ఈ సబ్సెట్ ఆఫ్ క్యూ, ఇది ట్రూ. నెక్స్ట్ క్యూ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్, ఇది కూడా ట్రూనే, కరెక్ట్ ఇది. నెక్స్ట్ ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పి, ఆర్ అనేది పికి ఉపసమితి అవుతుంది అంటున్నారు. ఇది శుద్ధ తప్పు. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. పి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్, ఇది కూడా కరెక్టే. సో కావాల్సిన ఆన్సర్ అంటే సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుక్కోండి. సో ఇక్కడ మనకు 360 డిగ్రీస్ బై ఎన్ అని చెప్తాము. ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది. సో ఇక్కడ 360 డిగ్రీస్ మనం 45తో మనం డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నది. సో ఇక్కడ 9 టేబుల్ 9 5 జా 45, 9 4 జా 36, 0 5 1 జా 5, 5 8 జా 40. అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 8 ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ రిలేటెడ్గా మనం లాస్ట్ క్వశ్చన్ పేపర్లో ఎగ్జిట్ క్వశ్చన్ పేపర్లో సేమ్ క్వశ్చన్ ఇచ్చినాము. సో ఈ క్వశ్చన్ రిలేటెడ్గా మనకు మొన్న 6వ తేదీ ఉదయం జరిగిన క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారంటే అష్టభుజి యొక్క భ్రమణ సౌష్ఠవం అని ఇచ్చినారు. సో ఆ భ్రమణ సౌష్ఠవం సంబంధించి మనము చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవం అడిగినాం మనం. అంటే సో అష్టభుజి మొత్తం అక్కడ 8 భుజాలు ఉంటాయి. సో 8 భుజాలు ఉన్నప్పుడు ఇక్కడ 360 డిగ్రీస్ మనం 8తో మనం భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అన్నది అక్కడ 360 బై ఎన్ ఈజ్ ఫార్ములా. సో కాబట్టి మన ఛానల్లో ఫాలో అవుతున్న ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మన మ్యాథ్స్ మాత్రమే చెప్తున్నాం, వేరే సబ్జెక్టులు చెప్పట్లేదు. కాబట్టి మీకు మ్యాథ్స్ భయం పోగొట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు మనం చెప్పే ఈ టాపిక్స్ కానీ మనం చెప్పే ఈ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ కానీ మీకు ఉపయోగపడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ, మన ఛానల్లో బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సాధారణంగా
పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయినప్పుడు x అక్షంపై దీనిని తీసుకుంటాము. సో తరగతి మధ్య విలువలు, పౌనఃపున్యాలు, సంచిత పౌనఃపున్యాలు. ఇన్ జనరల్ దిస్ విల్ బి టేకెన్ ఆన్ x-axis when frequency polygon is drawn independently. సో మనం ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ డ్రా చేసేటప్పుడు x-axis పైన క్లాసెస్ తీసుకున్నాం, క్లాస్ ఇంటర్వల్స్. సో ఇలా తీసుకున్నప్పుడు ఇలా రిప్రజెంట్ చేసిన తర్వాత మనం క్లాసెస్, సో క్లాస్ ఇంటర్వల్ తరగతులు అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వర్గ సమీకరణం ax² + bx + c = 0కు సమాన వాస్తవ మూలాలను కలిగి ఉంటే విచక్షణి. ఇన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 హ్యాస్ కోయిన్సైడ్ రూట్స్, దెన్ ద డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు, డెల్టా అంటే ఇక్కడ b² - 4ac = 0 అయితే, సో అప్పుడు రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్తాము, అంటే సమానం అని వాస్తవాలని చెప్తాం. దాని తర్వాత b² - 4ac ఈజ్ లెస్ దాన్ అయినప్పుడు, సో మూలాలు కల్పితాలు అని చెప్తాము లెస్ దాన్ 0 అయినప్పుడు. ఇలా కాకుండా b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఆ రూట్స్ ఏవైతే ఉన్నా వాటిని మనం డిస్టింక్ట్ అని చెప్తాం, విభిన్న వాస్తవ మూలాలు అంటారు. సో విభిన్నాలు అంటే వేరే వేరే ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఈ 3 కాన్సెప్ట్స్లో మనకేమిచ్చిన ఇక్కడ సమానము, వాస్తవ మూలాలు అన్నారు, అంటే కోయిన్సైడ్ అవ్వాలి. సో రియల్ రూట్స్ అన్నప్పుడు మనకు డిస్క్రిమినెంట్ డెల్టా ఈక్వల్ ఏమవ్వాలంటే 0 అవ్వాలి. సో b² - 4ac = 0 అవ్వాలి. సో దీంతోపాటు రిమైనింగ్ మనకు ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి మన పాజిబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఆ టాపిక్ సంబంధించి మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదే మన ఛానల్కు ఉన్న స్పెషాలిటీ. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ బి. సో b² - 4ac = 0. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3, 8, 13, 18 అండ్ సో ఆన్ అంక శ్రేణిలో ఎన్నవ పదం 78 అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ అంక శ్రేణి, సో ఏపీ అని వాళ్ళే ఇచ్చారు. సో అంటే ఈ అంక శ్రేణిలో మొదటి పదం ఏ ఉంది, రెండవ పదం 8 ఉంది. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ తేడా ఏమవుతుంది? 8లో 3 పోతే 5 అవుతుంది. అంటే డిఫరెన్స్ డి తెలుసు, ఏ ఇది మొదటి పదం ఏ తెలుసు. అలాంటప్పుడు మనకు ఎన్నో పదం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే tn = a + n - 1 × d. సో ఈ tn వాల్యూ ఇచ్చారు. సో 70 అని చెప్పి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కోవచ్చు. సో ఏ ఎంత మనకు తెలుసు? 3 + n - 1 × d తెలుసు 5 = 78. సో రైట్ సైడ్లో ఉన్న ఈ +3ని మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ +3 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -3 అవుతుంది. సో అలా రైట్ సైడ్లో 78 ఉంది. సో 78లో 3 పోతే ఎంత అవుతుంది? 75 అవుతుంది. అంటే n - 1 × 5 = 75 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ 5 ఉంది, రైట్ సైడ్ 75 ఉంది. క్యాన్సిలేషన్ చూడండి ఇక్కడ. సో 5 × 5 5 × 5 5 5 25, అంటే రైట్ సైడ్ 15 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్లో n - 1 ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న -1 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 అవుతుంది. సో అంటే ఇక్కడ సో 15 + 1 ఏమవుతుంది? 16 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతాయి ఇక్కడ? 16. సో ఆప్షన్ డి = 16. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వృత్తాకార పార్కు వ్యాసార్థం 40 మీటర్లు, దాని చుట్టూ 7 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా ఆ బాట వైశాల్యం ఎంత? ద రేడియస్ ఆఫ్ ఎ సర్క్యులర్ షేప్డ్ పార్క్ ఈజ్ 40 meters. ఏ పాత్ ఆఫ్ విడ్త్ 7 meters ఈజ్ లేడ్ అరౌండ్ అవుట్ సైడ్ ద పార్క్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్క్యులర్ పాత్. సో ఇట్లా ఒక వృత్తాకార పార్క్ ఉంది, దీని వ్యాసార్థం ఇచ్చినారు r = 40 meters. సో దీని బయట 7 మీటర్ల వెడల్పు గల బాట కలదు. సో అంటే ఇప్పుడు ఈ బయటి వృత్తం యొక్క వ్యాసార్థం R ఏమవుతుందంటే 40 ప్లస్ ఈ బాట వెడల్పు ఏమన్నారు? 7 meters అన్నారు. అప్పుడు 47 meters అవుతుంది. సో అప్పుడు మనం ఈ బాట యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే కంకర వైశాల్యం అవుతుంది ఇదే. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే మనకు π × R + స్మాల్ r × R - స్మాల్ r. సో π అంటే మనకు అందరూ తెలుసు 22/7 ఇంటూ R + స్మాల్ r. సో R ఎంత అక్కడ మనకు 47, స్మాల్ r ఎంత 40. సో 40 + 47 ఏమవుతుంది? 87 అవుతుంది. ఇంటూ సో R - స్మాల్ r అంటే 47లో 40 సబ్ట్రాక్షన్ చేస్తే 7 అవుతుంది. సో 7 గెట్ క్యాన్సిల్. సో 20 87 మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అవుతుంది. సో 2తో చేద్దాం. 2 7 14.
సో అగైన్ 2 8 జా 16 + 1 17, మళ్ళీ చేస్తే 174. సో 4 11 7 8 + 1 9 1. సో ఇక్కడ మనకు 1914 మీటర్ స్క్వేర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్కడుంది ఇది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7 సెంటీమీటర్ల భుజముగా గల ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమ వృత్తాకార శంకు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘన పరిమాణము. ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ హూస్ ఎడ్జ్ ఈజ్ 7 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు ఒక కోన్ ఉంది. ఒక క్యూబ్ ఉంది. దీన్ని మనం 3D షేప్లో ఇలా డ్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం స్క్వేర్ షేప్ డ్రా చేస్తున్నాను. సో ఈ క్యూబ్లో మనకేముందంటే ఒక కోన్ మనం ఇలా తయారు చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ కోన్ ఘనపరిమాణం కనుక్కోబోతున్నాం. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వృత్తం యొక్క అంటే ఈ శంకువు యొక్క వ్యాసము D = ఈ క్యూబ్ ఘనం యొక్క భుజం అవుతుంది. సో అప్పుడు 7 సెంటీమీటర్స్ D. సో D 7 సెంటీమీటర్స్, R = ఏమవుతుంది? 7/2 అవుతుంది వ్యాసార్థం. మరి ఎత్తు, సో ఈ శంకువు యొక్క ఎత్తు మనం ఇక్కడ కింది వరకు చూసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ క్యూబ్ ఏదైతే ఉందో సమగణం, ఈ సమగణ భుజమే దీని శంకువు యొక్క ఎత్తు అవుతుంది. సో అప్పుడు H = ఏమవుతుందంటే 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీని నుంచి మనకు R తెలుసు, H తెలుసు కాబట్టి ఈ శంకువు యొక్క ఘనపరిమాణం కనుక్కోవచ్చు. మన ఫార్ములా ఏంటంటే 1/3 × πr²h. సో 1/3 × π 22/7 × r² అన్నారు. సో r² 7/2 × 7/2 × h ఎంత మనకి ఇక్కడ 7. సో డినామినేటర్ 7 7 గెట్ క్యాన్సిల్, 7 1 జా 7 11 జా క్యాన్సిల్. సో నెక్స్ట్ న్యూమరేటర్లు ఏమున్నాయి ఇక్కడ 11 × సో 7 × 7. సో 11 7 జా 77 × 7/3 2 జా 6. 77 × 7 చేసి by 6 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చేద్దాము. సో 7 7 జా 49, 4 క్యారీ, అగైన్ 7 7 జా 49 + 4 53. సో 539/6 మనం డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చేద్దాం అది. సో 539 6 టేబుల్తో చేస్తే 6 8 జా 48 సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 13లో 8 పోతే 5 9, అగైన్ 6 9 జా 54. సో 5 ఉంది, డెసిమల్ పెట్టుకుందాం 0. 6 టేబుల్ 6 8 జా 48 బై 2 0. సో 6 3 జా 18. సో 2 రిమైండ్ అంటే మనకు ఆన్సర్ ఏమో ఇది అవర్ ఆన్సర్. సో 899.83 అని చెప్పి మనకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ చెప్పి నువ్వు చేయగొట్టి నెక్స్ట్ వెళ్ళకూడదు. ఎందుకంటే 100% రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ 89.83 సరిపోయింది కదా. సో ఇక్కడ మనం ప్రాబ్లంలో కనుక్కోవాల్సింది ఏంటి? వాల్యూమ్ అంటే ఘనపరిమాణము. సో ఘనపరిమాణానికి యూనిట్స్ ఏంటి? ఇక్కడ సెంటీమీటర్ ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ రావాలి, లేకపోతే ఘనపు సెంటీమీటర్లు రావాలి, లేదా క్యూబిక్ సెంటీమీటర్లు ఉండాలి. సో ఇప్పుడు ఆప్షన్ 1 మనకు ఆన్సర్ సేమ్ కానీ యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. 100 cubic centimeters, this is also wrong answer. Next 89.83 స్క్వేర్ సెంటీమీటర్స్. స్క్వేర్ సెంటీమీటర్స్ ఎప్పుడు చేస్తామంటే మనం వైశాల్యము ఏరియాకు చేస్తాం కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 89.83 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నా సెంటీమీటర్ క్యూబ్స్ అన్నా సేమ్. సో కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ నంబర్ కనపడగానే ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అని మనం తొందరపాటు పడి ఆన్సర్ను క్లిక్ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళకూడదు. సో యూనిట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఒక సంచిలో 4 ఎరుపు బంతులు మరియు 2 పసుపు బంతులు కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి అగుటకు గల సంభావ్యతను కనుగొనుము. సో ఏ బ్యాగ్ హ్యాస్ 4 రెడ్ బాల్స్ అండ్ 2 yellow బాల్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్? సో ఇక్కడ మనం మొత్తం బాల్స్ చూస్తే ఎన్ని ఉన్నాయి మనకు? 4 + 2 6 ఉన్నాయి బాల్స్, 6 బంతులు ఉన్నాయి. అయితే ఈ 6 బంతుల్లో మనం ఏది పిక్ చేసుకోవాలనుకున్నాను? రెడ్ బాల్. అంటే రెడ్ బాల్ మనకు రావాల్సిన సంభావ్యత ఏమవుతుందంటే ఇక్కడ 4 బాల్ ఉన్నాయి కాబట్టి 4 న్యూమరేటర్లో వేసుకుంటాం. అంటే మనకు కావాల్సిన సంఖ్య బై మొత్తం. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు చూడండి. 2 2 4 2 3 6. సో 2/3 ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ ఎల్లో బాల్స్ కూడా మనం ప్రాబిలిటీ కనుక్కోవచ్చు. సో మొత్తం 6 బాల్ ఉన్నాయి. ఈ 6లో
రెండు బాల్లో ఎల్లో ఉన్నాయి, సో 2 వేసుకోవాలి. సో అప్పుడు 2 1 2 2 3 6, సో 1/3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది దేనికి? ఎల్లో బాల్కి సంబంధించి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కానీ మనకు కావాల్సిన ఆన్సర్ బి కాబట్టి సో మనం బి తీసుకున్నాం, ఇది తీసుకోము. ఒక కాయిన్ను 10,000 సార్లు ఎగురవేయగా 5,067 సార్లు బొమ్మపడు సంభావ్యత. సో ఏ కాయిన్ వాజ్ టాస్డ్ 10,000 టైమ్స్ అండ్ గాట్ 5,067 హెడ్స్, దెన్ ద ప్రాబిలిటీ టు గెట్ హెడ్ ఈజ్. సో మొత్తం ఎన్నిసార్లు చేసిన ప్రయోగం? 10,000 సార్లు. సో మనకు హెడ్ ఎన్నిసార్లు పడింది? 5,067. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిందువులు x,7 మరియు 1,15ల మధ్య దూరం 10 యూనిట్లు అయిన x విలువ. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x,7 అండ్ 1,15 ఈజ్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. రెండు బిందువుల మధ్య దూరము మనకు ఫార్ములా తెలుసు. సో AB ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ఇలా కూడా చెప్పచ్చు, ఏమని? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఎట్లా చెప్పినా ఆన్సర్ సేమ్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ x ఉంది కాబట్టి రూట్ ఆఫ్ సో x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 అంటే 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10. సో ఇక్కడ స్క్వేర్ రూట్ పోవడానికి మనం డైరెక్ట్ స్క్వేర్ చేయొచ్చు, లేదా ముందే మనం స్క్వేర్ లేకుండా డైరెక్ట్ ఇక్కడ 10 రైట్ సైడ్ 10 ప్లేస్లో 100 రాయొచ్చు స్క్వేర్ చేసి. సో ఎలా అయినా చేయొచ్చు మనం. సో స్క్వేర్ చేసేద్దాము. సో x - 1 హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ - 2ab 2 × x × 1 2x ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 7 - 15. సో 15లో 7 పోతే 8 అవుతుంది. సో -8 హోల్ స్క్వేర్ అంటే 64. సో మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. 64 ఈజ్ ఈక్వల్ టు 100. x² - 2x. సో ఇక్కడ చూడండి బాగా, 64 + 1 65. సో రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? -65 అవుతుంది. ఆల్రెడీ 100 ఉంది రైట్ సైడ్. సో 100లో 65 పోతే ఏమవుతుంది? 35 అవుతుంది. ఈ 35 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే x² - 2x - 35. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. స్ప్లిట్టింగ్ మెథడ్ యూజ్ చేస్తే మనకు ఆ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ ఫ్యాక్టర్స్లో ఇక్కడ మన x వాల్యూ ఏవో 2 వస్తాయి. ఆన్సర్లు సరిపోతుంది. చేద్దాం. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముంది? -35. సో ఇక్కడ x² కోఎఫిషియెంట్ 1 ఉన్నట్లు. ఇవి 2 మల్టిప్లై చేయాలి. సో 1 × -35 అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఈ 2 ఫ్యాక్టర్స్ అడిషన్ చేస్తేనేమో ఈ మిడిల్ టర్మ్ రావాలి, మల్టిప్లై చేస్తేనేమో ఈ నెంబర్ రావాలి. అప్పుడు చూద్దాం. సో ఏమవుతుందంటే మనకి ఇక్కడ 35 రావాలంటే 7 5 35 సరిపోతుంది. సో ఇక్కడ మైనస్ రావాలి. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకోవాలి. సో ఇక్కడ -2 ఉంది కాబట్టి రెండింటిలో గ్రేటర్ నెంబర్ 7కు కాబట్టి 7కు మైనస్ తీసుకోవచ్చు. సో 7 5 35 సరిపోతుంది. మైనస్ ఉంది, -35 సరిపోతుంది. ఇవి 2 సబ్ట్రాక్షన్ చేస్తే -7 + 5 చూస్తే సో డిఫరెంట్ సైన్స్ కాదు సబ్ట్రాక్షన్ చేయాలి. 7లో 5 పోతే 2 అవుతుంది. సో గ్రేటర్ నెంబర్ 7 కాబట్టి 7కు ముందు సైన్ మైనస్ ఉంది కాబట్టి -2 సరిపోతుంది. సో x కోఎఫిషియెంట్ -2 కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టర్స్గా రాసుకొని మనం సాల్వ్ చేయడమే. సో మనకు ఆన్సర్ వస్తుంది. ఇంకా చూద్దాం. సో ఈ -2x ప్లస్లో ఈ 2 టర్మ్స్ రాయాలి ఫ్యాక్టర్స్గా. సో అప్పుడు x² - 7x ప్లస్ 5x -35. సో జస్ట్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. జస్ట్ x వాల్యూకే చూడండి ఎంత అడుగుతున్నారో వాళ్ళు. సో నెక్స్ట్ ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్. సో x × x - 7 ఇక్కడ ప్లస్ 5 కామన్ తీస్తే x - 7 అవుతుంది. సో x - 7 = 0, x + 5 = 0. సో మళ్ళీ ఇక్కడ మనం కామన్ తీయకుండా డైరెక్ట్ రాస్తున్నాం చూడండి. అప్పుడు x = 7 అవుతుంది, x = -5 అవుతుంది. అంటే xకి ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఏమేమవుతున్నాయి? 7 కానీ -5 కానీ అవుతున్నాయి. అంటే ఇక్కడ సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సార్ మాకు ఇంత చేయడం కష్టం సార్ అనుకున్న వాళ్ళు సో త్రూ ద ఆప్షన్, దీన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాము. సో ఇక్కడ x ప్లేస్లో -7 5 తీసుకొని సాల్వ్ చేయండి. సో = 10 యూనిట్స్ వస్తే మనకు అదే ఆన్సర్. సో రాకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇలా కూడా మనం దీన్ని ట్రై చేయొచ్చు. బిందువులు 3, -5, -7, -4, 10, -2 శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం కనుక్కోండి. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్. సో అని ఇచ్చినప్పుడు మనకు సెంట్రాయిడ్ గరమనాభి అంటాం. దీన్ని G = x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మనం రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ x కోఆర్డినేట్స్ అని మనం యాడ్ చేద్దాం చూడండి. 3
ప్లస్ -7. సో -7 పెద్దది. సో 7లో 3 పోతే 4 -4 అవుతుంది. -4 ప్లస్ 10 6 అవుతుంది. సో 6/3 కామా నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3. సో -5 ప్లస్ 4 అంటే -5 పెద్దది. సో సబ్ట్రాక్ట్ చేసి -1 అవుతుంది. సో -1 -2 -3/3. సో 3 1 జా 3 2 జా 3 1 జా 3 1 జా అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఏమో 2 అవుతుంది. సో -1 కాబట్టి y కోఆర్డినేట్ 1 అవుతుంది. 2, -1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రిగ్నోమెట్రీ ఒక ప్రాబ్లం చూద్దాం. సో 2 tan 30/1 + tan స్క్వేర్ 45 degrees సార్. సో 2 ఇంటూ tan 30 వాల్యూ ఏం తెలుసు మనకు 1/√3/1 ప్లస్ tan స్క్వేర్ 45 degrees అన్న. tan 45 ఎంత 1. సో tan 45 1 కాబట్టి 1ను మనం స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. సో అంటే 1 + 1 ఎంత 2. సో న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 గెట్ క్యాన్సిల్. సో 1/√3 అవుతుంది. సో అంటే 1/√3 అన్నది దేనికి వాల్యూ ఇక్కడ. సో tan 30నే. సో కాబట్టి మన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. దానికి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో కాబట్టి tan 30 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. cos 54 degrees - sin 36 degrees sin 54 degrees. ఇక్కడ 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 రాస్తాను ఒకసారి చూద్దాం. ఇక్కడ sin A sin B ప్లస్ cos A cos B ఈజ్ ఈక్వల్ టు sin of A ప్లస్ B. ఇది sin of A ప్లస్ B ఫార్ములా ఇది. సో sin A sin B ప్లస్ cos A cos B. ఈ ప్లస్లో మైనస్ వస్తే అప్పుడు sin of A - B ఫార్ములా అవుతుంది. సో ఇలా కాకుండా cos ఫార్ములా చూద్దాం ఒకసారి. cos A cos B ప్లస్ cos A సో cos A cos B మైనస్ sin A sin B ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ A ప్లస్ B. సో కాస్లో అబ్జర్వ్ చేస్తే బాగా రెండిట్లో మధ్యలో టర్మ్స్ మధ్యలో మైనస్ వస్తే ఫార్ములాలో ప్లస్ వస్తుంది. ఇలా కాకుండా ఇక్కడ మిడిల్లో ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ ఫార్ములా మైనస్ వస్తుంది. ఇదే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకు ఫార్ములా ఏమి ఇచ్చినారు. cos A అంటే 30 degrees, cos B అంటే 54 degrees మైనస్. సో మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి మనకేం రావాలి ఇక్కడ cos ఆఫ్ 36 degrees ప్లస్ 54 degrees రావాలి. సో 36 + 54 ఏమవుతుంది 90. సో cos 90 ఏమవుతుంది వాల్యూ 1 0 సారీ 0 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. secant θ + tan θ = P అయితే secant θ - tan θ విలువ ఎంత. ఇఫ్ secant θ + tan θ = P then the find the value of secant θ - tan θ. సో మనకు వన్ ఆఫ్ ద ఐడెంటిటీ ఇన్ ట్రిగనోమెట్రీ 1 + tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ θ. సో దీని నుంచి మనం secant స్క్వేర్ θ - tan స్క్వేర్ θ ఏం రాయొచ్చు అంటే 1 రాయొచ్చు. సో ఇది ఏ ఫామ్లో ఉంది A² - B² ఫామ్లో ఉంది. అలాంటప్పుడు మనం secant θ + A + B - B రాయాలి. secant θ + tan θ ఇంటూ secant θ - tan θ ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. సో ఇప్పుడు మనకు secant θ + tan θ వాల్యూ ఏమి ఇచ్చినారు P అని ఇచ్చినారు. సో అప్పుడు మనకు secant θ - tan θ వాల్యూ ఏమవుతుంది దీనికి రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడే మనకు ఆన్సర్ 1 అయ్యేది. సో అప్పుడు P × 1/P ఏమవుతుంది P గెట్ క్యాన్సిల్ ఆన్సర్ 1 అవుతుంది. అంటే secant θ + tan θ వాల్యూ P అయినప్పుడు secant θ - tan θ వాల్యూ 1/P అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కాకుండా ఇలా ఇచ్చాను కొన్ని క్వశ్చన్ secant θ - tan θ = P అయినప్పుడు సో secant θ + tan θ అప్పుడు కూడా రెసిప్రోకల్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకో. లేదా ఇలా ఇవ్వచ్చు secant θ - tan θ = 1/P అయితే secant θ + tan θ వాల్యూ P అవుతుంది. సో ఇలా కూడా మనం ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని క్వశ్చన్స్ మనం కొంచెం గుర్తుపెట్టుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందని దయచేసి కామెంట్ చేయండి. కుదిరితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్.